హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ట్రిగ్నామెట్రీ నుంచి చివరి టాపిక్ అయిన ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో మనం ఆల్రెడీ 2 పార్ట్స్లో డిఫరెంట్ ఫార్ములాస్ని డిస్కస్ చేశాను. సైన్ రూల్, కాస్ రూల్, టాన్ రూల్, హాఫ్ యాంగిల్ ఫార్ములా, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అండ్ దాని మీద ఉండే ప్రాబ్లమ్స్ కూడా ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేశాను. ప్రాబబ్లీ కంటెంట్ వైజ్ దీన్ని మీరు లాస్ట్ వీడియోలాగా కన్సిడర్ చేయండి. సో మిగిలిపోయిన టాపిక్స్ ఉన్నాయి మోస్ట్ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ రేడియస్ ఆఫ్ ది సర్కిల్స్ రిలేటెడ్ టు ట్రయాంగిల్స్ లాగా కన్సిడర్ చేయొచ్చు. అంటే ఇన్ రేడియస్, సర్కమ్ రేడియస్, ఎక్స్ రేడియస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్లో ఎలా మనం అర్థం చేసుకుంటాం, దాని మీద వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి. కంటెంట్ వైజ్ దీన్ని లాస్ట్ వీడియోలాగా కన్సిడర్ చేయండి. దీని తర్వాత ప్రీవియస్ ఇయర్ అంటే ప్రీవియస్ డిఎస్సి పేపర్స్ స్కూల్ అసిస్టెంట్ నుంచి ఈ పర్టికులర్ ట్రిగ్నామెట్రీ నుంచి అడిగిన క్వశ్చన్స్ ఒక 2 to 3 వీడియోస్లో కవర్ చేస్తాను. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది ప్రీవియస్ డిఎస్సి పేపర్స్లో ట్రిగ్నామెట్రీ నుంచి ఏ స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి, మనం నేర్చుకున్న కంటెంట్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మ్యాక్సిమం ఒక 2 వీడియోస్లో కవర్ చేయడానికి ట్రై చేస్తాను ఫర్దర్ వీడియోస్లో. నా కమింగ్ టు దిస్ వన్, ఆల్రెడీ మనం ఈ పర్టికులర్ టాపిక్ కింద సైన్ రూల్, కాస్ రూల్, టాన్ రూల్, హాఫ్ యాంగిల్ ఫార్ములా, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అండ్ హాఫ్ యాంగిల్ ఫార్ములాస్ ఇవి డిస్కస్ చేసాం. ప్రస్తుతానికి ఇక్కడ నేను ఇవి 2 మాత్రమే యూస్ చేస్తున్నాను, ఎందుకంటే వీటితో కనెక్ట్ చేసుకొని కొన్ని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ 1, ఫస్ట్ వన్ ఏంటి అంటే ఇన్ రేడియస్ ఆఫ్ ట్రయాంగిల్. అంటే మనకందరికీ తెలిసిందే, ఒక ట్రయాంగిల్ ఇలా తీసుకుంటే ఏబిసి అని, ఈ ఏబిసి ట్రయాంగిల్లో ఆల్ ద సైడ్స్ని టచ్ చేస్తూ ఒక సర్కిల్ కనుక డ్రా చేయగలిగితే దీన్ని మనం ఇన్ సర్కిల్, తెలుగులో అయితే అంతరవృత్తము అని పిలుస్తాము. ఒక త్రిభుజంలో అన్ని భుజాలను తాకుతూ గీయబడిన అతిపెద్ద వృత్తాన్ని మనం అంతరవృత్తము అంటాం. ఇక్కడ ఎందుకు అతి పెద్ద వృత్తం అంటున్నానంటే కొన్నిసార్లు కొంతమంది ఇలా కూడా డ్రా చేయొచ్చు కదా అని కూడా ఫీల్ అవుతారు. ఆల్ ద 3 సైడ్స్ని టచ్ అవ్వాలి అండ్ బిగ్గెస్ట్ అవుతుంది, అంతకు మించి పెద్ద సర్కిల్ మనం డ్రా చేయలేం. కాబట్టి అతి పెద్ద అన్ని భుజాలను తాకుతూ గీయగలిగిన మనం వృత్తంలాగా కన్సిడర్ చేస్తాం. దీన్ని అంతరవృత్తము, ఇంగ్లీష్లో అయితే ఇన్ సర్కిల్ అంటాం. దీని రేడియస్ని మనం ఇన్ రేడియస్, అంతరవృత్త వ్యాసార్థం అని పిలుస్తాము. ఈ సెంటర్ని కూడా ఐతో రిప్రజెంట్ చేస్తాము, విచ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ సెంటర్ అని మెన్షన్ చేస్తాం. అంతరవృత్త కేంద్రం అని మెన్షన్ చేస్తాం. మళ్ళీ జామెట్రీలో దీని మీద కంప్లీట్గా సపరేట్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉన్నాయి. ఈ ఒక్క టాపిక్ని మనం జామెట్రీలో డిస్కస్ చేయొచ్చు, కోఆర్డినేట్ జామెట్రీలో డిస్కస్ చేయొచ్చు, ట్రిగ్నామెట్రీలో డిస్కస్ చేయొచ్చు. అంత పవర్ఫుల్ టాపిక్. సో ఇప్పుడు దీని రేడియస్ ఏదైతే ఉందో ఆర్ అనుకుందాం. ఎప్పుడు ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేశాను నేను, ఈ ఇన్ రేడియస్ అండ్ సర్కమ్ రేడియస్లో ఇన్ రేడియస్ని ఎప్పుడు స్మాల్ ఆర్తోను, సర్కమ్ రేడియస్ని ఎప్పుడు క్యాపిటల్ ఆర్తోను రిప్రజెంట్ చేస్తామని చెప్పాను నేను. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఆర్ తీసుకుంటే ఈ ఆర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే సింపుల్ టు నో, ఆర్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్, వేర్ డెల్టా స్టాండ్స్ ఫర్ ఏరియా అండ్ ఎస్ స్టాండ్స్ ఫర్ సెమీ పెరిమీటర్. ఎక్కడి నుంచి వచ్చింది ఇది అంటే చాలా సింపుల్ టు అండర్స్టాండ్. మీరు కాసేపు దీన్ని నేను ఇలా ఆల్ ద 3 వర్టిసెస్ నేను ఇలా జాయిన్ చేస్తున్నాను. ఆల్ ద 3 వర్టిసెస్ జాయిన్ చేసి ఇక్కడ ఆల్రెడీ ఇట్లా రేడియస్ డ్రా చేశాను కదా, ఇక్కడ కూడా రేడియస్ డ్రా చేస్తున్నాను, ఇక్కడ కూడా రేడియస్ డ్రా చేస్తున్నాను. మీరు ఒక్కసారి జాగ్రత్తగా చూస్తే ఎంటైర్ ఏబిసి అనే ఈ ట్రయాంగిల్, అంటే ఏబిసి అనే ట్రయాంగిల్ ఐబిసి ప్లస్ ఐఏబి ప్లస్ ఐఏసి అనే 3 స్మాల్ ట్రయాంగిల్స్గా డివైడ్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఐకి అన్ని వర్టిసెస్ జాయిన్ చేశాం కాబట్టి పక్కకి తీస్తే మీకు ఇలా 3 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఈ 3 ట్రయాంగిల్స్ యొక్క ఏరియా ఇండివిజువల్గా క్యాలిక్యులేట్ చేసి యాడ్ చేస్తే ఖచ్చితంగా ట్రయాంగిల్ ఏబీసీకి ఈక్వల్ కావాలి కదా. అంటే ఏబీసీ నుంచే ఈ 3 భాగాలు వచ్చాయి. ఈ 3 భాగాలు ఇండివిజువల్గా క్యాలిక్యులేట్ చేస్తే ఏరియా ఆఫ్ ఏబీసీకి ఈక్వల్ కావాలి. కాసేపు ఏరియా ఆఫ్ ఏబీసీని డెల్టా అనుకుందాం. మరి ఈ ఐబీసీ చూడండి క్లియర్ కనబడుతుంది. ఐబీసీలో ఇప్పుడు చూడండి, ఇది క్యాపిటల్ ఏ అనుకుంటే ఇది స్మాల్ ఏ, ఇది స్మాల్ బి, ఇది స్మాల్ సి అవుతుంది. ఒక్కసారి ఐబీసీ తీసుకుంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఫార్ములా తీసుకుంటున్నారు. ఐబీసీ ట్రయాంగిల్కి బేస్ ఏమవుతుంది? ఏ అవుతుంది. హైట్ ఏమవుతుంది? ఆర్ అవుతుంది.
హైట్ ఆర్ అని ఎలా చెప్తాము అంటే ఇక్కడ 90 degrees ఉంటుంది. అది ఎలా చెప్తామంటే రేడియస్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు టాంజెంట్ అని మనం ఆల్రెడీ 9th క్లాస్ అండ్ 10th క్లాస్ సర్కిల్స్ చాప్టర్లో విని ఉన్నాం. సో ఇది ఆల్వేస్ రేడియస్ పర్పెండిక్యులర్ టు టాంజెంట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ 90 degrees ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఐబిసి ట్రయాంగిల్కి ఇది హైట్ అవుతుంది, ఇది బేస్ అవుతుంది. అదే ఇక్కడ రాస్తున్నాను ఏ ఇంటూ ఆర్ అని. అలాగే ఐఏబి ట్రయాంగిల్లో బేస్ సి కనపడుతుంది, హైట్ ఆర్ కనపడుతుంది. హాఫ్ ఇంటూ సి ఇంటూ ఆర్. ఐఏసి ట్రయాంగిల్లో హాఫ్ ఇంటూ బి ఇంటూ ఆర్. సో ఈ మూడిట్లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే హాఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి కామన్ తీస్తే మనకి హాఫ్ ఆఫ్ ఆర్ కామన్ తీస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి వస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, హాఫ్ ఇంటూ ఆర్ ఇంటూ ఇది 2s అవుతుంది కదా, 2s అవుతుంది. సో ఇక్కడ చూడు ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఆర్ ఇంటూ ఎస్ ఈక్వల్ టు డెల్టా అని వచ్చింది. సో ఆర్ ఇక్కడే పెట్టి ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే డెల్టా బై ఎస్ ఈక్వల్ టు ఆర్ అయింది. సో ఇన్ రేడియస్ ఈక్వల్ టు ఏరియా బై సెమీ పెరిమీటర్. ఇది చాలా పవర్ఫుల్. దీన్ని యూజ్ చేసుకొని కూడా కొన్ని ప్రాబ్లమ్స్ చేయాల్సిన సిచ్యువేషన్స్ కూడా రైజ్ అవుతూ ఉంటే మీరు జాగ్రత్తగా గమనించాలి ఇది. సో ఇన్ రేడియస్ ఏదైనా ఒక ట్రయాంగిల్కి లోపల ఒక ఆల్ ద సైడ్స్ని టచ్ చేస్తూ సర్కిల్ డ్రా చేస్తే దాన్ని మనం ఇన్ సర్కిల్, తెలుగులో అయితే అంతరవృత్తము అంటాం. దాని కేంద్రాన్ని ఇన్ సెంటర్, తెలుగులో అయితే అంతరవృత్త కేంద్రము అంటాం. ఆ సర్కిల్ యొక్క రేడియస్ని ఇన్ రేడియస్, తెలుగులో అయితే అంతరవృత్త వ్యాసార్థము అని పిలుస్తాం. దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఇచ్చిన ట్రయాంగిల్కి ఏరియా అండ్ సైడ్స్ తెలిస్తే సెమీ పెరిమీటర్ తెలుస్తుంది. ఆ రెండింటి మధ్య రేషియోనే మనకి కావాల్సిన ఇన్ రేడియస్ అవుతుంది. ఇది మోస్ట్ సింపుల్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ కూడా. అలాగే దీన్ని బేస్ చేసుకొని మనకి ఫర్దర్ అంటే ఈ ఆర్ని ఇలా కాకుండా ఇంకొక రకంగా కూడా ఎక్స్ప్రెస్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒక్కసారి ఇది జాగ్రత్తగా చూడండి. ఇదే ఆర్ని, సో ఇప్పుడు ఇది ఆర్ ఈక్వల్ టు, జాగ్రత్తగా చూడండి, ఎస్ మైనస్ ఏ ఇంటూ టాన్ ఏ బై 2 అని రాయొచ్చు. అండ్ ఇక్కడ ఎస్ మైనస్ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది. ఒకవేళ ఇక్కడ ఎస్ మైనస్ బి పెట్టుకుంటే ఇక్కడ బి వస్తుంది, ఇక్కడ ఎస్ మైనస్ సి పెట్టుకుంటే సి వస్తుంది. ఇది కరెక్టా కాదా అని మీకు ఎలా అర్థం అవుతుంది అంటే సో సింపుల్. ఆల్రెడీ మనకి హాఫ్ యాంగిల్ ఫార్ములాస్ ఇక్కడ ఉన్నాయి. ఇది చెక్ చేస్తే, ఇది ఇక్కడ తీసుకొచ్చి మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు మ్యాచ్ అవుతుందా లేదా ఒక్కసారి చెక్ చేద్దాం. సో ఇప్పుడు దీని నుంచి మనము ఎస్ మైనస్ బి ఇంటూ టాన్ బి బై 2 ఎస్ మైనస్ సి ఇంటూ టాన్ సి బై 2 ఇవి కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే సిచ్యువేషన్స్ కొన్నిసార్లు ఇచ్చిన ఆప్షన్స్లో ఫార్ములా మీకు ఎంత కమాండబుల్గా తెలిసి ఉంటుందని తెలుసుకోవడం కోసం ఇలా ఇచ్చి ఇలాంటివి దేనికి ఈక్వేట్ అవుతాయని అడుగుతారు. సో అలాంటప్పుడు మనం జాగ్రత్తగా చెక్ చేయాల్సి రావచ్చు. సో ఇప్పుడు ఒక్కసారి ఏదో ఒకటి మ్యాచ్ అవుతుందా లేదని ఎలా చెక్ చేస్తాం మనము. సో ఒకసారి చూడండి, ఇక్కడ ఇది ఇలాగే పెట్టి, సో ఎస్ మైనస్ ఏ ఇలాగే పెడుతున్నాను. టాన్ ఏ బై 2 ఇక్కడ క్లియర్గా సైన్ ఏ బై 2 కాస్ ఏ బై 2 కనబడుతుంది. మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏమవుతుంది చెప్పండి, ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి హోల్ డివైడెడ్ బై ఎస్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ కదా. సో ఇప్పుడు ఒకసారి జాగ్రత్త చూడండి, ఈ రెండు మీరు అబ్జర్వ్ చేస్తే ఎలా సింప్లిఫై చేస్తాం. ఇదంతా సింప్లిఫై అయిపోతే మనకి ఆర్ రావాలి. అసలు వచ్చే ఛాన్స్ ఎట్లా ఉంది అంటే ఎస్ మైనస్ ఏ అలాగే పెట్టుకుంటున్నాను, ఏం డిస్టర్బ్ చేయట్లేదు. ఈ స్క్వేర్ రూట్ లోపల ఎస్ మైనస్ బి అండ్ ఎస్ మైనస్ సిని అలాగే ఎస్ ఆఫ్ ఎస్ మైనస్ ఏని కూడా ఏమీ డిస్టర్బ్ చేయట్లేదు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే పైన కింద ఎస్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ బై ఎస్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఇలా రాస్తున్నాను. అంటే పైన కింద ఇక్కడ డినామినేటర్లో ఏముందో దాంతో మల్టిప్లై చేస్తాను. ఎందుకు చేస్తున్నాను ఒక్కసారి న్యూమరేటర్ పార్ట్ చూడండి, ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఎస్ మైనస్ ఏ, ఈ పైన పార్ట్ ఏమవుతుంది డెల్టా అవుతుంది, ఎస్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. కింద పార్ట్ ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది, ఎస్ ఉంది, ఎస్ మైనస్ ఏ ఉంది. సో ఇప్పుడు ఏమొస్తుంది మనకి ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ వస్తుంది, అంతే కదా. సో దీనికి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ అంటే ఇప్పుడు ఈ ఎస్ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోయి మీకు ఏం మిగిలింది, డెల్టా బై ఎస్ మిగిలింది. డెల్టా బై ఎస్ దేనికి ఈక్వల్, రేడియస్కి ఈక్వల్. సో ఈ ఇన్ రేడియస్ని తీసుకుంటున్నప్పుడు నాట్ ఓన్లీ దిస్ డైరెక్ట్ ఫార్ములా, కొన్నిసార్లు ఇన్ రేడియస్ ఈక్వల్ టు అని ఆప్షన్స్లో ఇలా ఇస్తారు. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొచ్చు, ఇక్కడ కార్డ్ పెట్టచ్చు, ఇంకేదన్నా పెట్టచ్చు. సో ఇది మీకు బాగా క్లియర్గా తెలిసి ఉండాలి. ఇవి తెలియాలంటే ఈ హాఫ్ యాంగిల్ ఫార్ములా క్లియర్గా తెలిసి ఉండాలి. అందుకే నేను క్లియర్గా రాశాను. అండ్ దెన్ ఇదే ఇన్ రేడియస్ ఇంకొక రకంగా కూడా అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను ఇక్కడ ఏదైతే రాశానో నేను
ఇన్ రేడియస్ అని పెట్టి ఇక్కడ మెన్షన్ చేసిన ఫార్ములాస్ ఇక్కడ రాస్తున్నాను. సో బీ క్లియర్. సో నెంబర్ 1 R ఈక్వల్ టు డెల్టా బై ఎస్. నెంబర్ 2 R ఈక్వల్ టు ఎస్ మైనస్ ఏ ఆఫ్ tan a by 2. నాట్ ఓన్లీ దిస్ వన్, ఇది మాత్రమే కాదు, ఇంకొకటి కూడా మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఇది R ఈక్వల్ టు 4 క్యాపిటల్ R sin a by 2 ఇంటూ sin b by 2 ఇంటూ sin c by 2 దీనికి ఈక్వల్ అవుతుంది అంటారు. కొన్నిసార్లు ఇది చాలా కాంప్లికేటెడ్గా బిట్స్ ఇవ్వడానికి డెఫినెట్గా ఛాన్స్ ఉండే ప్రాబ్లం లేదా ఉండే ఫార్ములాగా కన్సిడర్ చేయాలి. అసలు దీని బేసిస్ కూడా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, బట్ డైరెక్ట్గా ఫార్ములానే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తూ అడిగేలాగా బిట్స్ ప్రిపేర్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయొద్దు, మనకి 4R అలాగే sin a by 2 sin b by 2 sin c by 2 ఫ్రమ్ దీస్ ఇన్ఫర్మేషన్స్ క్లియర్గా తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఒక్కసారి చూద్దాం ఏమవుతుందో. సో 4R అలాగే పెడుతున్నాను, కాసేపు ఏం డిస్టర్బ్ చేయట్లేదు. sin a by 2 ఇక్కడ ఆల్రెడీ రాసాం కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ అన్ని మల్టిప్లికేషన్ కాబట్టి ఒకటే స్క్వేర్ రూట్ వేస్తున్నాను. sin a by 2 ఏంటది, ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి హోల్ డివైడెడ్ బై బీసీ. ఫైన్, బాగానే అవుతుంది. నెక్స్ట్ sin b by 2 ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ సి డివైడెడ్ బై ఏసి. sin c by 2 ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి బై ఏబి. మీరు ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ మూడింటిని ఎస్ మైనస్ బి 2 టైమ్స్ వచ్చింది, ఎస్ మైనస్ ఏ 2 టైమ్స్ వచ్చింది, ఎస్ మైనస్ సి 2 టైమ్స్ వచ్చింది, కింద కూడా ఏ 2 టైమ్స్ బి 2 టైమ్స్ సి 2 టైమ్స్ వచ్చింది. అంటే 4R ఇలాగే పెట్టుకొని దీన్ని స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి హోల్ డివైడెడ్ బై ఏబిసి. ఈ మొత్తానికి స్క్వేర్ అయ్యచ్చు. ఇప్పుడు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఏం మిగిలింది మనకి, 4R ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి హోల్ డివైడెడ్ బై ఏబిసి అని వచ్చింది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ పైన ఏదైతే కనబడుతుందో ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి, ఎస్ ఒక్కటి మిస్సింగ్. ఇక్కడ ఎస్తో మల్టిప్లై చేసి అదే ఎస్ని కింద కూడా రాస్తాను. అప్పుడు మనకి ఏమవుతుంది, ఇది 4R. ఇది ఒక్కసారి జాగ్రత్త చూడండి, ఎస్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఆఫ్ ఎస్ మైనస్ బి ఆఫ్ ఎస్ మైనస్ సి అండర్ ద స్క్వేర్ రూట్ అనేది మనకి డెల్టా అవుతుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ ఏరియా. ఇక్కడ స్క్వేర్ రూట్ లేదు కాబట్టి దీన్ని మనం డెల్టా స్క్వేర్ అని వేసుకోవచ్చు. హోల్ డివైడెడ్ బై ఏబిసి ఇంటూ ఎస్ అని రాస్తున్నాం. ఒక్కసారి మీరు జాగ్రత్తగా ఇక్కడ రాసింది చూడండి, డెల్టా ఈక్వల్ టు ఏబిసి బై 4R అని ఉంది. ఇక్కడేమో 4R బై ఏబిసి అని ఉంది. అంటే ఏమవుతుంది, ఇది 1 బై డెల్టా అవుతుంది. అంటే 4R బై ఏబిసి అనేది 1 బై డెల్టా అవుతుంది ఇంటూ డెల్టా స్క్వేర్ బై ఎస్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, డెల్టా గెట్స్ క్యాన్సిల్, మనకి డెల్టా బై ఎస్ వచ్చింది. డెల్టా బై ఎస్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, అగైన్ ఆర్కి ఈక్వల్ అవుతుంది. సో ఇలా ఈ ఇన్ రేడియస్ అనేది సింపుల్గా డెల్టా బై ఎస్ అని మాత్రమే కాకుండా దీన్ని బేస్ చేసుకొని మనకి ఈ ఫార్ములాస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీరు ఎంత బాగా కమాండబుల్గా గుర్తు పెట్టుకుంటారు, బట్టి కొట్టమని చెప్పట్లేదు నేను, అసలు ఇది అర్థం చేసుకొని అసలు ఎలా వచ్చిందని 1 or 2 టైమ్స్ చేస్తే మీకు రిజిస్టర్ అయిపోతుంది. సో దట్ మనకి ఎక్కడైనా ప్రాబ్లమ్స్ న్యూమరికల్ వాల్యూస్తో ఇచ్చినా లేదంటే ఫార్ములా ఇచ్చి ఇక్కడ కన్ఫ్యూజ్ చేసి sin a by 2 sin b by 2 cos c by 2 అను, లేదంటే cos a by 2 cos c by 2 ఇట్లాను, ఇలా కన్ఫ్యూజ్ చేసి ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ మార్చి ఇచ్చినా ఆన్ ది స్పాట్ మీరు చెక్ చేసుకోవచ్చు, కరెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి సో కమాండబుల్గా కేవలం ఫార్ములాస్ అంటే బట్టి కొట్టడం అని కాకుండా ఖచ్చితంగా ఈ ఫార్ములాస్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఇవి దేనికి రిలేట్ అయి ఉన్నాయనేది కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ ఓల్డ్ వీడియోస్ చూస్తున్న వాళ్ళు కొంతమంది కోఆర్డినేట్ జామెట్రీలో మీరు ఇలా చెప్పలేదు, డైరెక్ట్గా ఫార్ములా మాత్రమే చెప్పారు అని కూడా కొంతమంది అడగచ్చు. కోఆర్డినేట్ జామెట్రీలో ఫార్ములా డెరివేషన్కి ఎలాంటి లింక్స్ చాలా తక్కువ ప్లేసెస్లో మాత్రమే ఉంటాయి. అంటే ఒక ఫార్ములా డిరైవ్ చేస్తున్న విధానం ఇంకొక ఫార్ములా డిరైవ్ చేస్తున్న విధానానికి ఏమాత్రం కనెక్షన్ ఉండదు. బట్ ఇక్కడ చూస్తే ఈ ఫార్ములా డిరైవ్ చేస్తున్నప్పుడు మనం ఈ sin a by 2 sin b by 2 sin c by 2 వాల్యూస్ తీసుకొచ్చి పెట్టాం. అంటే ఈ డెరివేషన్లో వేరే ఫార్ములాస్ వాడుతున్నాం. సో ఈ లింకింగ్ ఉండడం వల్ల ప్రతి ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చిందని తెలుసుకోవడం చాలా మంచిది. కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ కాకుండా ఫార్ములాస్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, అది మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. హోప్ ఈ ఇన్ రేడియస్కి సంబంధించిన ఈ 3 ఇన్ఫర్మేషన్స్ నేను ఇక్కడ ఒకటి మాత్రమే రాశాను. కొన్నిసార్లు ఎస్ మైనస్ బి ఇంటూ tan b by 2 లేదా ఎస్ మైనస్ సి ఇంటూ tan c by 2 కూడా రాసుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఈ సైన్లు మారవు, ఇది 4R కూడా మారదు, ఇది ఇలాగే ఉంటుంది. హోప్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. దీని తర్వాత మనం
ఎక్స్ రేడియస్. మరి సర్కమ్ రేడియస్ పరిస్థితి ఏంటని మీకు డౌట్ రావచ్చు. ఆల్రెడీ సర్కమ్ రేడియస్ గురించి మనం ఇంతకుముందే డిస్కస్ చేసాం, అయినా కూడా ఒక్కసారి మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను మీకోసం. ఇక్కడ ఈ డెల్టా ఈక్వల్ టు ఏబిసి బై 4r, అలాగే సైన్ రూల్లో ఏ బై సైన్ ఏ ఈక్వల్ టు బి బై సైన్ బి ఈక్వల్ టు సి బై సైన్ సి ఈక్వల్ టు 2r అని మెన్షన్ చేసిన చోట అక్కడ r అనేది సర్కమ్ రేడియస్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఆ ఫార్ములా యూజ్ చేసి మీరు సర్కమ్ రేడియస్ కనుక్కోవచ్చు, యాంగిల్స్ తెలిసినప్పుడు, సైడ్స్ తెలిసినప్పుడు. అలా కాకుండా ఓన్లీ సైడ్స్ మాత్రమే తెలిసినప్పుడు డెల్టా ఈక్వల్ టు ఏబిసి బై 4r ఉన్నప్పుడు 4r ఇటువైపు పంపించి డెల్టా ఇటు పంపించండి, ఏమవుతుంది చూడండి, 4r ఈక్వల్ టు ఏబిసి బై డెల్టా అవుతుంది. సో ఇప్పుడు ఒకవేళ దీన్ని నేను సర్కమ్ రేడియస్ అని రాస్తే, సర్కమ్ రేడియస్ అంటే ఒక ట్రయాంగిల్ ఇలా డ్రా చేస్తే దానికి అన్ని వర్టిసెస్ టచ్ అయ్యేలాగా, అన్ని వర్టిసెస్ నుంచి పాస్ అవుతూ డ్రా చేసిన సర్కిల్ని మనం సర్కమ్ సర్కిల్, పరివృత్తము అంటాం తెలుగులో. ఆ పరివృత్తము లేదా ఆ సర్కమ్ సర్కిల్ యొక్క రేడియస్నే మనం సర్కమ్ రేడియస్ వి రిప్రజెంట్ విత్ క్యాపిటల్ ఆర్. సో మనకి అకార్డింగ్ టు ఫార్ములా ఏ బై సైన్ ఏ, బి బై సైన్ బి, సి బై సైన్ సి ఈక్వల్ టు 2r. ఈ ఫార్ములా ఆర్ ఉంది కాబట్టి ఈ ఫార్ములా యూజ్ చేసి మనం కనుక్కోవచ్చు. అలాగే డెల్టా ఈక్వల్ టు ఏబిసి బై 4r అని చెప్పడంలో ఈ r ఇటువైపు పంపించి డెల్టా ఇటువైపు పంపించండి, ఏమవుతుంది చూడండి, క్యాపిటల్ R ఈక్వల్ టు ఏబిసి బై 4 డెల్టా. సో ఇది కూడా మనం ఖచ్చితంగా మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ రాస్తున్నాను ఎందుకైనా మంచిది. సర్కమ్ రేడియస్ బ్రాకెట్లో క్యాపిటల్ R అని పెడుతున్నాను. సో r ఈక్వల్ టు ఏబిసి బై 4 డెల్టా బ్లూతో రాస్తాను సో దట్ మీకు ఈజీగా నోట్ అవుతుంది. సో ఏమవుతుంది, క్యాపిటల్ R ఈక్వల్ టు ఇక్కడ రాస్తున్నా ఏబిసి బై 4 డెల్టా. అంటే ఈ ఫార్ములా యూజ్ చేసి ఒక ట్రయాంగిల్కి 3 సైడ్స్ ఇచ్చినప్పుడు మనం ఒక ట్రయాంగిల్కి 3 సైడ్స్ ఇచ్చినప్పుడు మనం సర్కమ్ రేడియస్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. జస్ట్ ఫర్ ఎ కౌంటర్ ఎగ్జాంపుల్, ఒక ట్రయాంగిల్ ఇలా తీసుకుంటున్నాను, వి నో ఇట్ యాస్ ఏబిసి. దీని సైడ్స్ 13, 14, 15 అనుకున్నాం. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ట్రయాంగిల్కి ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేసి ఇన్ రేడియస్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, సర్కమ్ రేడియస్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఒకసారి చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఇది మనం డెల్టా అంటే ఏరియా క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తే హెరాన్స్ ఫార్ములా అప్లై చేసి, సో ఇప్పుడు ఎస్ ఏమవుతుంది, 13 ప్లస్ 14 ప్లస్ 15 డివైడెడ్ బై 2, 42 డివైడెడ్ బై 2 విచ్ ఈస్ నథింగ్ బట్ 21 అవుతుంది. అది మరి ఏరియా డెల్టా అంటే మనం ఇది కనుక్కోవాలన్నా మనకి డెల్టా తెలియాలి కాబట్టి అందుకని క్యాలిక్యులేట్ చేస్తున్నాను. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఆఫ్ ఎస్ మైనస్ బి ఆఫ్ ఎస్ మైనస్ సి చేస్తున్నాను. సో ఏమవుతుంది చూడండి, ఎస్ 21 మైనస్ 13, 21 మైనస్ 14, 21 మైనస్ 15. సో ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 21 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 అవుతుంది. ఇది మీరు సింపుల్గా చేస్తే 84 వస్తుంది. సో ఇదంతా రబ్ చేస్తున్నాను, డైరెక్ట్గా ఇక్కడ రాస్తున్నాను. డెల్టా ఈక్వల్ టు 84 స్క్వేర్ సెంటీమీటర్ లేదా స్క్వేర్ యూనిట్స్ అని పెట్టుకుందాం. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్తో అలాగే అక్కడ కనపడుతున్న ఫార్ములాస్తో మన ఈ ట్రయాంగిల్కి ఏదైతే ఏబిసి ట్రయాంగిల్ 13, 14, 15 ఉందో ఈ ట్రయాంగిల్కి ఇన్ రేడియస్ ఏమవుతుంది చూడండి. ఇన్ రేడియస్ అంటే దీనికి లోపల ఒక సర్కిల్ డ్రా చేసి దాని రేడియస్ ఏమవుతుంది, డెల్టా బై ఎస్ అవుతుంది. డెల్టా ఎంత వచ్చింది మనకి, 84 వచ్చింది, డివైడెడ్ బై ఎస్ ఎంత వచ్చింది, 21 విచ్ ఈస్ నథింగ్ బట్ 4 సెంటీమీటర్. సో 4 సెంటీమీటర్ ఈజ్ వాట్, లోపల ఒక సర్కిల్ గీస్తే ఇలా సర్కిల్ గీస్తే దీని రేడియస్ 4 సెంటీమీటర్. అదే సర్కమ్ రేడియస్ అడిగారు అనుకోండి, ఏబిసి బై 4 డెల్టా అంతే కదా, ఏబిసి బై 4 డెల్టా. వాట్ ఈస్ దట్, 13 ఇంటూ 14 ఇంటూ 15 డివైడెడ్ బై 4 ఇంటూ 84. సో ఎక్కడ క్యాన్సిల్ అవుతుంది మనకి, 14 1 జార్ 14 6 జార్ పోతుంది ఇది. నెక్స్ట్ 3తో 3 2 జార్ 3 5 జార్. సో మనకి ఏమొచ్చింది, 65/8 వచ్చింది. ఇది ఇంతకుముందు వీడియోలో కూడా ఇదే ప్రాబ్లం తీసుకొని మనం సర్కమ్ రేడియస్ క్యాలిక్యులేట్ చేసినట్టున్నాం. సో ఒక 3 సైడ్స్ తెలిసిన ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ఈ ఫార్ములాస్ వాడి మనం ఇన్ రేడియస్ కనుక్కోవచ్చు, సర్కమ్ రేడియస్ కనుక్కోవచ్చు.
దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ వన్. సో క్లియర్గా మనం ఏ సిచ్యువేషన్స్లో ఏ ఫార్ములా వాడతాం, ఏ ఫార్ములా ఎలా వాడతాం అనేది కూడా ఖచ్చితంగా మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయడం వల్ల తెలుస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ ఒక ట్రయాంగిల్ తీసుకుంటే నాట్ ఓన్లీ ఇన్ రేడియస్ అండ్ నాట్ ఓన్లీ సర్కమ్ రేడియస్, దెర్ ఈస్ అనదర్ రేడియస్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్ రేడిఐ. ఎక్స్ రేడిఐ అని ఎందుకు వాడుతున్నామంటే ఏ ట్రయాంగిల్ తీసుకున్నా వన్ అండ్ ఓన్లీ ఇన్ రేడియస్ ఉంటుంది, వన్ అండ్ ఓన్లీ సర్కమ్ రేడియస్ ఉంటుంది. కానీ ఎక్స్ రేడియస్ ఇది బాహ్య వృత్త కేంద్రాలు అలాగే బాహ్య వృత్త వ్యాసార్థాలు 3 ఉంటాయి. ఏంటో చూడండి, ఒక చిన్న ట్రయాంగిల్ మీకు చూపించడం కోసం ఇక్కడ ట్రయాంగిల్ ఇట్లా వేస్తున్నా, ఏబిసి. సో ఏబిసి ట్రయాంగిల్లో ఏదైనా 2 sides ని ఎక్స్టెండ్ చేస్తున్నాను నేను. దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసా, దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసా. ఎక్స్టెండ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇది ఏబిని ఎక్స్టెండ్ చేశాను, ఇది ఏసీని ఎక్స్టెండ్ చేశాను. ఈ మూడింటిని టచ్ చేస్తూ డ్రా చేసిన సర్కిల్ ఇక్కడ వచ్చింది. ఒకవేళ దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసి దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఇప్పుడు ఈ సైడ్ని ఈ సైడ్ని ఈ సైడ్ని టచ్ చేస్తూ ఒక సర్కిల్ ఇలా డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేశాను, దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేశాను. ఇప్పుడు ఈ మూడింటిని టచ్ చేస్తూ ఒక సర్కిల్ డ్రా చేశాను. సో మీకు ఇక్కడ కనపడుతున్న ఏబిసి ట్రయాంగిల్ చిన్నగా కనపడుతుంది. ఈ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బాహ్య వృత్తాలు అంటాం. బాహ్య వృత్తాలు ఎక్స్ సర్కిల్స్ అని పిలుస్తాం. ఈ ఎక్స్ సర్కిల్స్ ఏ ట్రయాంగిల్ తీసుకున్నా 3 ఉంటాయి, ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ తీసుకున్నా సరే 3 ఉంటాయి. సో ఇన్ సర్కిల్ మాత్రం ఒకటే ఉంటుంది, సర్కమ్ సర్కిల్ కూడా ఒకటే ఉంటుంది. అంటే ఇప్పుడు పక్కన రఫ్ డయాగ్రామ్ వేస్తున్నాను నేను. ఒక ట్రయాంగిల్ ఇలా తీసుకుంటే ఇన్ సర్కిల్ ఇలా లోపల ఉంటుంది, ఒక ట్రయాంగిల్ తీసుకుంటే సర్కమ్ సర్కిల్ ఇలా బయట ఉంటుంది. కానీ ఎక్స్ సర్కిల్స్ మాత్రం 3 ఉంటాయి. ఎక్స్ సర్కిల్స్ మాత్రం 3 ఉంటాయి. ఖచ్చితంగా మీరు ఇది నోటీస్ చేయాలి. ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకుంటాం, యాక్చువల్గా ఇది జామెట్రీలో కూడా చాలా డీప్గా చెప్పొచ్చు, యాజ్ వెల్ యాజ్ కోఆర్డినేట్ జామెట్రీలో కూడా. అసలు ఇవి ఏంటి, ఎలా ఫామ్ అవుతాయి, ఎలా డ్రా చేస్తాం, వీటన్నిటికీ సపరేట్గా మళ్ళీ జామెట్రీలో డీప్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ప్రస్తుతానికి మనకి ఇక్కడ కనపడుతున్న ఈ 3 సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన రేడియస్ లేదా రేడిఐ, ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ రేడియస్, తెలుగులో వ్యాసార్థం, వ్యాసార్థాలు అని పిలుస్తాం. ఇంగ్లీష్లో అయితే రేడియస్ సింగులర్ ఫార్మ్ ఒకటే ఉన్నప్పుడు, మల్టిపుల్ రేడియస్ ఉన్నప్పుడు రేడిఐ అని పిలుస్తాం. రేడిఐ. సో ఇక్కడ రాస్తున్నాను, రేడిఐ ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ రేడియస్. సో ఇప్పుడు ఇక్కడ వర్టెక్స్ ఏకి ఆపోజిట్ గా ఉండే రేడియస్ ని మనము ఆర్ స్మాల్ ఏతో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ ఓన్లీ స్మాల్ ఆర్ రిప్రజెంట్ చేస్తాం, లేదా కొన్నిసార్లు R1 అని కూడా మెన్షన్ చేస్తారు. R1 లేదా RA. RA అంటే వర్టెక్స్ ఏకి ఆపోజిట్ గా ఉండేది. కొన్నిసార్లు అంటే అన్నిసార్లు ఏబిసినే ఉండాలని రూల్ ఏం లేదు. PQR, XYZ, LMN ఇలా తీసుకుంటుంటాం కాబట్టి ప్రతిసారి ఇక్కడ ఆల్ఫాబెట్ మార్చకుండా 1 to 3 పెడుతూ ఉంటారు. సో దీని రేడియస్ ని R1, అలాగే దీని రేడియస్ ని R2, అలాగే దీని రేడియస్ ని R3 అని మెన్షన్ చేస్తాము. R1, R2, R3 అంటే R1 అంటే ఫస్ట్ వర్టెక్స్ కి ఆపోజిట్ గా ఉండే ఎక్స్ సర్కిల్ యొక్క రేడియస్ అని అర్థం. అలాగే సెకండ్ వర్టెక్స్ కి ఆపోజిట్ గా ఉండే ఎక్స్ సర్కిల్ యొక్క రేడియస్, అలాగే థర్డ్ వర్టెక్స్ కి ఆపోజిట్ గా ఉండే ఎక్స్ సర్కిల్ యొక్క రేడియస్ అని అర్థం. దీని ప్రూఫ్లు కూడా మీకు ఎలాగైతే ఈ ఇన్ రేడియస్ కి సంబంధించిన ప్రూఫ్ ఎలాగైతే ఇట్లా జాయిన్ చేసి ఎక్స్టెండ్ చేసి ఎలాగైతే అర్థం చేసుకున్నామో దీన్ని కూడా ఇలాగే అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా రబ్ చేస్తున్నాను మీకు క్లియర్ అండర్స్టాండింగ్ కోసం, అసలు ఎక్స్ సర్కిల్ అంటే ఏంటి అని తెలుసుకోవడం కోసం ఇది డ్రా చేశాను నేను. సో ఒక్కసారి మీరు జాగ్రత్తగా ఇక్కడ రాస్తున్నాను, ఎక్స్ రేడిఐ. సో R1 బ్లూ పెన్తో రాస్తాను, R1 ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ ఏ, R2 ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ బి, R3 ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ సి. ఏంటివి ఎందుకు ఇలా వచ్చాయంటే, సో సింగిల్ డయాగ్రామ్ వేస్తున్నాను. ఒక ట్రయాంగిల్ ఇలా తీసుకుంటే ఏబిసి అని, దీన్ని ఇట్లా సైడ్స్ ఎక్స్టెండ్ చేస్తే ఈ బయట వచ్చిన సర్కిల్ ఏదైతే ఉందో దీన్ని మనము వర్టెక్స్ ఏకి ఆపోజిట్ గా ఉండే ఎక్స్ సర్కిల్ బాహ్య వృత్తం లాగా కన్సిడర్ చేస్తాము. దీనికి సంబంధించిన రేడియస్ ఏదైతే ఉందో దీన్ని R1 లాగా కన్సిడర్ చేస్తాము. ఈ R1 అనేది డెల్టా బై ఎస్ మైనస్ ఏ. డెల్టా బై ఎస్ అనేది
ఇన్ రేడియస్ అయింది. డెల్టా బై ఎస్ మైనస్ ఏ అనేది బాహ్య వృత్త వ్యాసార్థము, ఎక్స్ సర్కిల్ రేడియస్ లేదా ఎక్స్ రేడియస్. అలాగే R2 అంటే ఒకవేళ దీనికి ఆపోజిట్గా గీస్తే డెల్టా బై ఎస్ మైనస్ బి, దీనికి ఆపోజిట్గా గీస్తే డెల్టా బై ఎస్ మైనస్ సి అని పిలుస్తాము. సో ఇది ప్రూఫ్ కూడా మీరేమీ కంగారపడాల్సిన అవసరం లేదు. దీన్ని ఎలాగైతే ఇప్పుడు చూడండి, దీన్ని అన్ని 3 వర్టిసెస్కి ఇలా జాయిన్ చేసి 3 వర్టిసెస్కి, అలాగే ఇక్కడి నుంచి పర్పెండిక్యులర్స్ చేసి దీన్ని ఎలాగైతే అర్థం చేసుకున్నామో ఎంటైర్ ట్రయాంగిల్ ఏబిసి ఈక్వల్ టు 3 ట్రయాంగిల్స్ ఏరియా కలిపితే వస్తుంది అర్థం చేసుకున్నామో, దీన్ని కూడా అలాగే అర్థం చేసుకుంటాం. ఏబిసి ట్రయాంగిల్ ఏరియా ఏబి, సపోజ్ దీన్ని కాసేపు ఓ అనుకుంటే, O1 అనుకుంటే లేదా ఓ అనుకుందాం, ఏబిఓ ఏరియా ఏసిఓ ఏరియా నుంచి ఓబిసి ఏరియా తీసేస్తే మనకి ఏబిసి ఏరియా వస్తుంది. సేమ్ అదే ఫార్ములాస్ అదే లాజిక్స్ అప్లై చేస్తే మనకి అన్ని యాడ్ కాకుండా 2 యాడ్ చేసి 1 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏబిసి ఏరియా వస్తుంది. కాస్త పేపర్ వర్క్ చేశారంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఎక్కడి నుంచి వచ్చింది అని. సో ఈ 3 ఫార్ములాస్ అయితే మాత్రం ఎక్స్ రేడియస్కి చాలా పవర్ఫుల్. ఇక్కడ రాస్తున్నాను ఎక్స్ రేడిఐ అని ఒక్కటి మాత్రమే రాస్తున్నాను ఇక్కడ, R1 ఫర్దర్ రాయాలి, అందుకని R1 ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ సి అని రాస్తున్నాను. సో దీన్ని బేస్ చేసుకుని కూడా మనకి చాలా పవర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్స్ లేదా ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి. సో ఇది నాట్ ఓన్లీ R1, R2 ఇచ్చినప్పుడు, R3 ఇచ్చినప్పుడు ఎలా తీసుకుంటాం అనేది కూడా మీకు ఖచ్చితంగా తెలియాలి. అలాగే దీన్ని బేస్ చేసుకుని ఒక్కసారి జాగ్రత్తగా చూడండి ఇది. సో R1 ఈక్వల్ టు 4R sin A by 2 cos B by 2 cos C by 2. ఏంటిది అసలు, ఇది కరెక్టేనా కాదా ఒక్కసారి చూడండి, మీకు అర్థమవుతుంది క్లియర్గా. సో ఇక్కడ ఎలాగైతే ఆర్కి 4R sin A by 2 sin B by 2 sin C by 2 3 సైన్లే వచ్చినాయి. బట్ ఇక్కడ మాత్రం R1 అంటే సైన్కి మాత్రమే A by 2 వచ్చింది, మిగతావన్నీ కాస్ వచ్చాయి, బీకి సికి. కరెక్టేనా కదా ఒకసారి చెక్ చేద్దాం ఇది. సో 4R అలాగే రాస్తున్నాను. sin A by 2 ఇక్కడ ఆల్రెడీ మనం హాఫ్ యాంగిల్ ఫార్ములాస్ రాస్తున్నాం కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ అని ఇలా పెట్టేస్తున్నాను. స్క్వేర్ రూట్ ఆఫ్ sin A by 2 ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి ఫైన్ బై బీసీ ఇంటూ కాస్ బి బై 2. ఇక్కడ కనపడుతుంది కదా కాస్ A by 2 తెలిసిందంటే కాస్ బి బై 2 ఈజీగా రాసేయచ్చు. ఇక్కడ బి వచ్చిందంటే ఇక్కడ బి వస్తుంది. సో ఎస్ ఆఫ్ ఎస్ మైనస్ బి డివైడెడ్ బై బి లేకుండా ఇక్కడ ఏసి ఇంటూ కాస్ సి బై 2 ఎస్ ఆఫ్ ఎస్ మైనస్ సి హోల్ డివైడెడ్ బై ఇక్కడ సి వచ్చిందంటే ఇక్కడ ఏబి రావాలి. సో మీరు చూడండి కింద చూస్తే బి 2 సార్లు వచ్చింది, ఏ 2 సార్లు వచ్చింది, సి 2 సార్లు వచ్చింది. అంటే ఇదేమవుతుంది 4R డివైడెడ్ బై ఏబిసిని రాసేయచ్చు కదా, 4R డివైడెడ్ బై ఏబిసి. ఇప్పుడు లోపల మీరు చూస్తే ఎస్ మైనస్ సి 2 సార్లు వచ్చింది, ఎస్ మైనస్ బి 2 సార్లు వచ్చింది, ఎస్ కూడా 2 సార్లు వచ్చింది. అంటే క్యాన్సిల్ అయిపోతే మీకు ఎస్ ఆఫ్ ఎస్ మైనస్ బి ఆఫ్ ఎస్ మైనస్ సి అంతేనా వచ్చింది. సో ఇప్పుడు మీకు ఎస్ ఆఫ్ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి వచ్చింది. ఎస్ మైనస్ ఏ లేదు కాబట్టి ఇలా రాస్తున్నాను, ఎస్ మైనస్ ఏ బై ఎస్ మైనస్ సి. అప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి ఏమవుతుంది 4R ఇంటూ డెల్టా స్క్వేర్ అవుతుంది డివైడెడ్ బై ఎస్ మైనస్ ఏ ఇంటూ ఏబిసి అవుతుంది. సో 4R బై ఏబిసి ఆల్రెడీ ఇక్కడ ఇదే లాజిక్ వాడినాం మనం, డెల్టా ఈక్వల్ టు ఏబిసి బై 4R అని. సో ఈ 4R బై ఏబిసి అనేది ఏమవుతుంది డెల్టా స్క్వేర్ బై ఎస్ మైనస్ ఏ ఇంటూ డెల్టా అవుతుంది. క్యాన్సల్ చేస్తే ఏమొచ్చింది మనకి డెల్టా బై ఎస్ మైనస్ ఏ వచ్చింది. సో ఈ డెల్టా బై ఎస్ మైనస్ ఏ అనేది ఏంటిది R1. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి R1 వచ్చింది. మరి R2 ఎలా రాస్తాం మీరు జాగ్రత్త చూడండి. R1 అంటే ఫస్ట్ వర్టెక్స్ కి ఆపోజిట్ గా ఉండేది. ఫస్ట్ వర్టెక్స్ ఏంటి మనకి ఏబిసి ట్రయాంగిల్లో ఏ. సో ఏకి మాత్రం సైన్ ఉంది, బీసీకి కాస్ ఉంది. ఒకవేళ ఇక్కడ R2 తీసుకుంటే 4R మారదు. ఇక్కడ R2 తీసుకుంటే సెకండ్ వర్టెక్స్ బి కాబట్టి ఇక్కడ సైన్ వస్తుంది, ఈ 2 చోట్ల కాస్ వస్తుంది. అంటే కాస్ A by 2 సైన్ B by 2 కాస్ C by 2. ఒకవేళ R3 తీసుకుంటే 4R అలాగే ఉంటుంది, ఇక్కడ కాస్ వస్తుంది, కాస్ A by 2 కాస్ B by 2 sin C by 2. సో ఇక్కడ ఇది రాస్తున్నాను నేను, R1 ఈక్వల్ టు 4R sin A by 2 cos B by 2
కాస్ c/2. సో ఇక్కడ ఇవి మాత్రమే అని చెప్పట్లేదు, దీనికి కనెక్ట్ చేసుకొని ఇంకా రకరకాల కాంబినేషన్స్ ఆఫ్ ఫార్ములాస్ ఉన్నాయి. బట్ ఇవి తెలిస్తే మేజర్గా ఒకవేళ మీకు ఆప్షన్స్లో అటు ఇటు ట్విస్ట్ చేసి ఇచ్చినా కూడా మీరు కాన్ఫిడెంట్గా అటెంప్ట్ చేయొచ్చు. సో ఇక్కడ కనపడుతున్న ఈ ఫార్ములాస్ అయితే మాత్రం ప్రాబ్లమ్స్ని ఫ్రేమ్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను వాంటెడ్గా ఒకటే రాశాను, ఇక్కడ ఒకటే రాశాను, ఇక్కడ ఒకటే రాశాను, ఇక్కడ ఒకటే రాశాను. ఐ థింక్ మీరు అర్థం చేసుకోగలరు కాబట్టి ప్లేస్ సరిపోదని ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు మనకి పక్కనే ఫార్ములాస్ ఉంటే ఈజీగా మీకు అర్థమవుతుంది అలా రాశాను. హోప్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. నేను వీటిని బేస్ చేసుకుని అసలు ఇవి అర్థం చేసుకోవడానికి, ఎస్పెషల్లీ ఇన్ రేడియస్, సర్కమ్ రేడియస్, ఎక్స్ రేడియస్, వీటిని అర్థం చేసుకోవడానికి ఒక 4 to 5 ప్రాబ్లమ్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ ఆఫ్ టాపిక్ చూద్దాం మనం. హ్యావ్ ఎ లుక్ అట్ ద క్వశ్చన్స్ హియర్. ఎస్, లుక్ అట్ దిస్ క్వశ్చన్. 1/r1 + 1/r2 + 1/r3 = 1/r. యాక్చువల్గా ఇది మల్టిపుల్ చాయిస్లో ఎలా ఇస్తారు అని మీకు డౌట్ రావచ్చు. వాళ్ళు ఇది ఇచ్చి రకరకాల కాంబినేషన్స్ ఇవ్వచ్చు. అంటే 1/r అని ఇవ్వకుండా ∆/s ఒకటి, s/∆ ఒకటి, లేదా s/∆² ఒకటి, ∆²/s ఒకటి, ఇలా రకరకాలుగా మార్చి అడగడానికి ఛాన్స్ ఉంది. ఈ రిలేషన్ మీకు పక్కాగా తెలిసి గుర్తుంటే ఓకే, ఇక్కడ 1/r రావాలి, 1/r అంటే s/∆, దాన్ని ఎలా మార్చి ఇచ్చినా మనం ఆన్సర్ చేయొచ్చు అన్న సెన్స్లో మీరు ఉండొచ్చు. అసలు ఇది ఎలా అర్థం చేసుకుంటాం? సో సింపుల్గా తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తే చాలు. మనకి r1 అంటే ∆/s-a, ఇక్కడ 1/r1 అన్నారు కాబట్టి s-a పైకి వస్తుంది, s-a/∆ అవుతుంది. సెకండ్ పార్ట్ ఏమవుతుంది? s-b/∆ అవుతుంది. థర్డ్ పార్ట్ ఏమవుతుంది? s-c/∆ అవుతుంది. అంటేనా ఇవి మూడు యాడ్ చేస్తే. సో మీరు చూస్తే ఈ మూడిటికి డెల్టా అనేది ఎల్సిఎం అవుతుంది. సో మీకు పైన చూస్తే s-a + s-b + s-c అవుతుంది. s + s + s 3 times of s అవుతుంది. మైనస్ కామన్ తీస్తే a + b + c /∆. సో 3s a + b + c అనేది పెరిమీటర్ అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ 2 times of సెమీ పెరిమీటర్ బై డెల్టా. 3s నుంచి ఒక 2s పోతే s/∆. s/∆ ఈజ్ వాట్? మనకి ∆/s ఈజ్ r అంటే s/∆ అనేది 1/r అవుతుంది. ఇది వెరీ పవర్ఫుల్ వన్, చాలా కేర్ఫుల్గా చేయాలి. అండ్ దెన్ దీన్ని బేస్ చేసుకుని రకరకాల క్వశ్చన్స్ అడుగుతారు. ఇక్కడ s/∆, డెల్టాని ఇలా రాయకుండా √s(s - b). సో ఒక్కసారి చూడండి, ఇదే క్వశ్చన్ ఒకవేళ అడగాలనుకుంటే దీన్ని s ఇలాగే పెట్టి కింద √s(s - a) s - b s - c అని రాయొచ్చు. ఇక పైన ఉండే sని ఇట్లా రాయొచ్చు కదా. ఈ ఎస్ క్యాన్సిల్ అయిపోతే మీకు ఏం మిగిలింది? దీన్ని మనం √s/s - a s - b s - c అని కూడా అడగచ్చు కదా. అంటే 1/r1 + 1/r2 + 1/r3 = డాష్ అని పెట్టి కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఇది అటు ఇటు మార్చి అడగచ్చు. అంటే మనకు తెలిసిందేమో 1/r అని నేర్చుకుని ఉంటాం. ఇది బాగా గుర్తుంటేనే దీన్ని మాడిఫై చేసి ఇచ్చారు, ఇది యాక్చువల్గా =1/r కావాలి, దాన్ని మాడిఫై చేసి ఇచ్చారన్న ఐడియా మనకి ఆ టైంలో వస్తుంది. సో కేవలం ఫార్ములా గుర్తుపెట్టుకొని పక్కన రాసుకొని బై హ్యాడ్ చేసి పెట్టుకుంటే కాదు, ఖచ్చితంగా దాన్ని అనలైజ్ చేసి ప్రతి స్టెప్లో క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉందా, ఉంటే ఏంటి, ఎలా అడుగుతారు, ఇది ఖచ్చితంగా అనాలిసిస్ డెవలప్ చేసుకోవాలి. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. దీన్ని బేస్ చేసుకుని అంటే ఇవే రేడియస్లు బేస్ చేసుకుని అనదర్ ఇంపార్టెంట్ రిలేషన్ ఉంది. యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్తున్నా ఇవి రెండు ఫార్ములాస్ లాగా కాకుండా, లేదంటే ప్రాబ్లమ్స్ లాగా కాకుండా ఒక ప్రాపర్ రిలేషన్ లాగా అర్థం చేసుకోండి. ఇది చూడండి, సెకండ్ వన్, r × r1 × r2 × r3 = ∆². సో ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ద 4 radii = స్క్వేర్ ఆఫ్ ది ఏరియా. ప్రూఫ్ కూడా చాలా సింపుల్, జస్ట్ మనం ఫార్ములాస్లో ఏదైతే ఇక్కడ ఆల్రెడీ డిరైవ్ చేసి పెట్టుకున్నామో తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే చాలు, ∆/s అవుతుంది r. అలాగే r1 ఏమవుతుంది? ∆/s - a అవుతుంది. ఇది వచ్చేసి ∆/s - b అవుతుంది. ఇది వచ్చేసి ∆/s - c అవుతుంది. సో ఇవి 4 మల్టిప్లై చేస్తే మనకి ∆² చాలా ఈజీగా చెప్పేయచ్చు మనం. పైన వచ్చేసి ∆4 అవుతుంది, మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి. కింద s × s - a × s - b × s - c అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ ∆4 ఇది ∆² ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే √s × s - a × s - b × s - c అనేది డెల్టా అవుతుంది. ఇక్కడ స్క్వేర్ రూట్ లేదు కాబట్టి ∆².
దీన్ని సింపుల్గా డెల్టా స్క్వేర్కి ఈక్వేట్ చేయొచ్చు, అంటే క్యాన్సిల్ చేసి. సో వాళ్ళు అడిగింది ఇదే. సో కొన్నిసార్లు ఇవి 4 ఇచ్చి ఏరియా కనుక్కోమనొచ్చు. సో జస్ట్ లైక్ దట్ ఒకవేళ ఈ 4 వాల్యూస్ మేబీ సంథింగ్ లైక్ దట్ 4, 6, 8 సపోజ్ 9 ఇలా ఇచ్చారనుకోండి, వాట్ ఈస్ ద ఏరియా అన్నారనుకోండి, అసలు కంప్లీట్గా ఒక ట్రయాంగిల్కి ఏరియా కనుక్కోవాలంటే మనకి డిఫరెంట్ సిచ్యువేషన్స్ తెలుసు. సైడ్స్ ఇవ్వాలి, లేదా బేస్ అండ్ హైట్ ఇవ్వాలి, లేదా 2 సైడ్స్ మధ్యలో యాంగిల్ ఇవ్వాలి, ఇలా రకరకాల సిచ్యువేషన్స్ ఆల్రెడీ విని ఉన్నాం. బట్ ఇక్కడ కంప్లీట్గా ఈ 4 రేడియస్ ఇన్ రేడియస్ అండ్ 3 బాహ్య వృత్త వ్యాసార్థాలు ఇచ్చినప్పుడు ఏరియా ఎట్లా కనుక్కుంటామంటే సింపుల్గా డెల్టా స్క్వేర్ అన్నప్పుడు ఇది ఏంటిది, ప్రొడక్ట్ ఆఫ్ దిస్ వన్ విచ్ ఇస్ ఈక్వల్ టు R ఇంటూ R1 ఇంటూ R2 ఇంటూ R3 కాబట్టి డెల్టా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ R ఇంటూ R1 ఇంటూ R2 ఇంటూ R3కి ఈక్వల్ అవుతుంది కదా. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ 6 ఇంటూ 8 ఇంటూ 9 ఈజీగానే మనం అర్థం చేసుకోవచ్చు. సో కొన్నిసార్లు ఇలా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏరియా అన్నప్పుడు ఖచ్చితంగా ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఏరియా కనుక్కోవచ్చు. యాజ్ ఎ ఫార్ములా లాగా కాకుండా ఏరియా కనుక్కోవడానికి ఇది ఎందుకు వాడుతున్నాం, ఆల్రెడీ మనం ఏరియా కనుక్కోవడానికి రకరకాల ఫార్ములాస్ ఉన్నాయి కదా అన్న సెన్స్లో కనెక్ట్ చేసి పెట్టుకుంటే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు టక్కని సబ్స్టిట్యూట్ చేసి చేయొచ్చు అన్న ఐడియా వస్తుంది. కేవలం ఫార్ములా లాగా డైరెక్ట్ ప్రాబ్లమ్సే కాకుండా ఇలా సిచ్యువేషన్స్ లింక్ చేసుకుంటూ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొక 2 to 3 ప్రాబ్లమ్స్ చూద్దాం, దాని తర్వాత మనం వైండప్ చేద్దాం. హ్యావ్ ఎ లుక్ హియర్. ఒక్కసారి ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ R ఇంటూ R2 ఈక్వల్ టు R1 ఇంటూ R3 ఫైండ్ యాంగిల్ బి. అసలు ఏమాత్రం సంబంధం లేకుండా అడిగిన క్వశ్చన్. ఒక ట్రయాంగిల్లో యాంగిల్ బి కనుక్కోవాలి. ఆ ట్రయాంగిల్కి సంబంధించి సైడ్స్ కానీ వేరే యాంగిల్స్ కానీ ఏమి ఇవ్వకుండా ఆల్ ద 4 రేడియస్ మధ్యలో రిలేషన్ ఇచ్చారు. అంటే సర్కమ్ రేడియస్ పక్కకు పెట్టి ఇన్ రేడియస్ అండ్ ఎక్స్ రేడియల మధ్యలో రిలేషన్ ఇచ్చారు. బట్ స్టిల్ చాలా బ్రిలియంట్గా చేయగలిగిన ప్రాబ్లం ఇది. అండ్ ఇవి ఎంత కమాండబుల్గా మీకు అర్థమైతే అంత ఈజీగా ఈ ప్రాబ్లం అర్థం చేసుకోగలరు మీరు. సో సింపుల్గా డెల్టా బై ఎస్ అంతేనా, ఆర్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్ ఇంటూ డెల్టా బై ఎస్ మైనస్ బి అవుతుంది, ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ ఏ ఇంటూ డెల్టా బై ఎస్ మైనస్ సి కదా, ఇది 3 కాబట్టి. సో మీరు చూస్తే 2 పక్కల పైన న్యూమరేటర్లో డెల్టా ఇంటూ డెల్టా ఉంది కాబట్టి ఈ డెల్టా స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. మీకు ఏం మిగిలింది, ఎస్ ఇంటూ ఎస్ మైనస్ బి ఈక్వల్ టు ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి మిగిలింది. ఎలా అర్థం చేసుకుంటాం, దీన్ని ఇటువైపు ట్రాన్స్పోజ్ చేయండి. 1 ఈక్వల్ టు ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి హోల్ డివైడెడ్ బై ఎస్ ఆఫ్ ఎస్ మైనస్ బి అని వచ్చింది. మీరు ఒక్కసారి జాగ్రత్తగా దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం హాఫ్ యాంగిల్ ఫార్ములాస్ రాసి పెట్టుకున్నాం. సైన్ a/2 డివైడెడ్ బై కాస్ a/2 ఏమవుతుంది, tan a/2 అవుతుంది. tan a/2 ఏమవుతుంది, మనకి కింద ఉండే బీసీస్ క్యాన్సిల్ అయిపోయి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి డివైడెడ్ బై ఎస్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ. అంటే ఇక్కడ ఏ వస్తే కింద డినామినేటర్లో ఏ వస్తుంది, ఇక్కడ డినామినేటర్లో బి వచ్చిందంటే ఇది దేనికి ఈక్వల్, tan b/2కి ఈక్వల్. బట్ ఇక్కడ స్క్వేర్ రూట్ లేదు కాబట్టి ఇక్కడ స్క్వేర్ వేసుకుంటాం. అంటే ఏమొచ్చింది మనకి, tan స్క్వేర్ b/2 ఈక్వల్ టు 1 వచ్చింది. మనం tan b/2ని ప్రస్తుతానికి నేను పాజిటివ్ డైరెక్షన్లో 1 అని తీసుకుంటున్నాను, అంటే పాజిటివ్ వాల్యూనే తీసుకుంటున్నాను. అక్కడ స్క్వేర్ రూట్ రిమూవ్ చేసినప్పుడు అటువైపు ప్లస్ ఆర్ మైనస్ రావాలి కదా, ఎందుకు తీసుకోలేదన్న డౌట్ ఖచ్చితంగా మీరు రైస్ చేసుకోండి. ఆన్సర్ కూడా మీరే అనలైజ్ చేసుకోండి ఎందుకు నేను ఇలా తీసుకున్నానని. సో tan b/2 ఈక్వల్ టు 1ని మనం tan 45ని రాయొచ్చు, విచ్ ఇంప్లైస్ b/2 ఈక్వల్ టు ఏం రాయొచ్చు, 45, యాంగిల్ బి ఈక్వల్ టు 90 degrees. సో అసలు వాళ్ళు అడిగిన యాంగిల్ ఏంటి, ఆ యాంగిల్ కనుక్కోవడానికి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అన్నది అసలు ఎంత బ్రిలియంట్గా కనెక్ట్ చేయబడ్డాయి. జామెట్రీ అంటే ట్రయాంగిల్స్ ఇవంతా జామెట్రీకి సంబంధించింది, దాంట్లో ట్రిగనామెట్రీ వాడుతున్నాం. ఆ వాడడంలో కూడా మనకు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా కనెక్ట్ చేసి పెట్టిన రిలేషన్స్ ఇవి. ద బ్యూటీ ఆఫ్ దోస్ రిలేషన్స్ మీరు అర్థం చేసుకోగలిగితే దేన్ని మీరు బర్డన్ లాగా ఫీల్ అవ్వరు. అంత బ్యూటిఫుల్ రిలేషన్స్ ఇవి, అంత బ్యూటిఫుల్ ప్రాబ్లమ్స్ ఇవి. అలాగే వన్ మోర్ ప్రాబ్లం, దాంతో మనం వైండ్ అప్ చేద్దాం. సో ఎలా ఫ్రేమ్ చేయబడుతున్నాయి క్వశ్చన్స్ అని. ఇప్పుడు నేను చెప్పే ప్రాబ్లం మేబీ మీకు కాస్త పెద్దగా అనిపించవచ్చు, కానీ ద డెప్త్ ఆఫ్ ప్రాబ్లమ్ అండ్ ద యూసేజ్ ఆఫ్ ఆల్ దీస్ ఫార్ములాస్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇఫ్ R1 ఈక్వల్ టు 8, R2 ఈక్వల్ టు 12 అండ్ R3 ఈక్వల్ టు 24 అయితే ఫైండ్ డెల్టా కామా ఎస్. డెల్టా స్టాండ్స్ ఫర్ ఏరియా అండ్ ఎస్ స్టాండ్స్ ఫర్ సెమీ పెరిమీటర్ అండ్ ఎస్ఏ పెట్టుకుందాం అండ్ ఆర్ కూడా పెట్టుకుందాం. అంటే ఇక్కడ 3 మాత్రమే కనపడుతున్నాయి, రేడియస్ కనుక్కోలేదు. అంటే ఇప్పుడు సపోజ్ ఇవి 2 తెలిస్తే ఆటోమేటిక్గా రేడియస్ తెలుస్తుంది. సో ఎలా చేస్తాము, ఇక్కడ కూడా అంతా రేడియస్ ఇచ్చారు, ఏదో ఇన్ఫర్మేషన్ కనుక్కోమంటున్నారు. ఇక్కడ నేను చేస్తున్నాను,
R1 ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ ఏ కదా, విచ్ ఈస్ ఈక్వల్ టు 8 వాళ్ళు ఇచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఎస్ మైనస్ ఏని ఇటువైపు పంపించి 8 ఇటువైపు పంపిస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది నాకు ఇది ఎస్ మైనస్ ఏ ఈక్వల్ టు డెల్టా బై 8 అవుతుంది, అంతేనా. ఎస్ మైనస్ ఏ ఈక్వల్ టు డెల్టా బై 8. సిమిలర్లీ R2ని సింప్లిఫై చేసుకుంటే ఎస్ మైనస్ బి ఈక్వల్ టు డెల్టా బై 12 అవుతుంది. అలాగే ఎస్ మైనస్ సి ఈక్వల్ టు డెల్టా బై 24 అవుతుంది. ఈ మూడు ఇన్ఫర్మేషన్స్ని కాసేపు 1 అండ్ 2 అండ్ 3 అనుకొని ఈ మూడింటిని యాడ్ చేస్తున్నాను నేను. ఈ మూడింటిని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేస్తే నాకు ఏమవుతుంది, ఇటువైపు యాడ్ చేస్తే ఎస్ ప్లస్ ఎస్ ప్లస్ ఎస్ 3s మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ సి, ఈ మూడింటిలోంచి మైనస్ కామన్ తెస్తే విచ్ ఇస్ ఈక్వల్ టు డెల్టా బై 8 ప్లస్ డెల్టా బై 12 ప్లస్ డెల్టా బై 24 వచ్చింది. సో మీరు జాగ్రత్తగా చూస్తే ఇది మొత్తం 2sకి ఈక్వల్ అవుతుందంటే 3s మైనస్ 2s ఎస్ అవుతుంది. ఈ మూడిట్లో నుంచి డెల్టా కామన్ తీస్తే 1/8 ప్లస్ 1/12 ప్లస్ 1/24. సో డెల్టా ఇది 24, ఈ మూడిటికి ఎల్సిఎం చేశాను. సో ఇక్కడ 3 ప్లస్ 2 ప్లస్ 1. సో వాట్ ఆర్ గోయింగ్ టు గెట్ ఎస్ ఈక్వల్ టు డెల్టా ఇంటూ 1/4 వస్తుంది. 1/4 ఇటువైపు పంపించి ఎస్ అటువైపు పంపిద్దాం, ఏమవుతుంది మనకి చూడండి 4 ఈక్వల్ టు, అంటే 1/4 ఇటువైపు పంపించేస్తే 4 ఈక్వల్ టు డెల్టా బై ఎస్ వచ్చి 4 ఈక్వల్ టు డెల్టా బై ఎస్. వాట్ ఈస్ డెల్టా బై ఎస్? వాట్ ఈస్ డెల్టా బై ఎస్? విచ్ ఈస్ నథింగ్ బట్ స్మాల్ ఆర్. సో స్మాల్ ఆర్ వాల్యూ 4 వచ్చింది. సో స్మాల్ ఆర్ వాల్యూ 4 వచ్చింది. సో ఇప్పుడు మీకు డెల్టా అంటే ఏరియా కనుక్కోవాలంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు రిలేషన్స్లో R1 ఇంటూ R2 ఇంటూ R3 ఇంటూ R ఈక్వల్ టు డెల్టా స్క్వేర్ అన్నాం. సో మనకి ఏరియా కనుక్కోవాలనుకుంటే ఏరియా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ R వాల్యూ 4 ఇంటూ 8 ఇంటూ 12 ఇంటూ 24. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏరియా వస్తుంది. సో దిస్ ఈజ్ హౌ. ఏరియా వచ్చిన తర్వాత కావాలంటే మనం ఎస్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇంత బ్యూటిఫుల్గా ఈ ట్రిగనామెట్రీలో మీరు ఏదైతే ఫార్ములాస్ నేర్చుకున్నారో వాటిని యూజ్ చేస్తూ ప్రాబ్లమ్స్ చేసే విధానం ఇది. ఐ హోప్ నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను ఓల్డ్ పేపర్స్ అనలైజ్ చేసి సిలబస్ అనలైజ్ చేసి ట్రిగనామెట్రీని ఎక్కడ వరకైతే నేను నేర్చుకొని పిల్లలకి చెప్పి డెవలప్ చేసుకున్నాను, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్పడానికి ట్రై చేశాను. నేను ఇందాక చెప్తున్నప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా బాగా పూర్తిగా అర్థం చేసుకునే కూడా అప్పుడప్పుడు నేను వాడుతూ ఉంటాను. బట్ ఇది ఇప్పుడు మనకు అందరూ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవుతూ ఉంటారు, ఏది ఎగ్జామ్కి వస్తే దాని మీదే కాన్సన్ట్రేట్ చేయాలని. సో ఆ సెన్స్లోనే ప్రతి ఇంపార్టెంట్ టాపిక్ కంప్లీట్ అనాలిసిస్తో చెప్పడానికి ట్రై చేశాను. హోప్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. దీంతో ఇంటర్మీడియట్ వరకు ఉండే ట్రిగనామెట్రీలో మీరు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్పానని అనుకుంటున్నాను. నేను మిస్ చేసిన 1 or 2 టాపిక్స్ ఉన్నాయి. మేబీ హైపర్బోలిక్ ఫంక్షన్స్ ఒకటి, ఇంకేదైనా టాపిక్ ఏదో మిస్ చేసినట్టున్నాను. నాకు ఎక్కడ ప్రాబ్లమ్స్ కనపడలేదు హైపర్బోలిక్ ఫంక్షన్స్ మీద. దట్ ఈస్ వై వాంటెడ్గా స్కిప్ చేయడం జరిగింది. హోప్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. నెక్స్ట్ ఫర్దర్ 2 వీడియోస్లో ప్రీవియస్ ఇయర్ డిఎస్సి పేపర్స్ నుంచి ఓన్లీ ట్రిగనామెట్రీ నుంచి ఇచ్చిన ప్రాబ్లమ్స్ మాత్రమే పికప్ చేసి వాటి గురించి మాత్రమే డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది ఒక డిఎస్సి పేపర్లో ట్రిగనామెట్రీ మనం నేర్చుకున్న ఇంటర్మీడియట్ టాపిక్స్ వరకు ఎన్ని క్వశ్చన్స్ ఇవ్వబడతాయి, ఎంత మనం స్కోర్ చేయొచ్చు అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ ఒక 2 వీడియోస్లో దాని గురించి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో దట్ ఇంటర్మీడియట్లో ట్రిగనామెట్రీకి కంప్లీట్ చేసినట్లు ఉంటుంది. హోప్ అంత క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో ఆ పర్టికులర్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. మీ హరగోపాల్.